హాయ్ ఫ్రెండ్స్, యుఎస్ నిఘా ఉపగ్రహం స్పేస్ నుంచి భూమి మీద ఉండే ఒక వ్యక్తి చేతుకున్న గడియారం మీద టైంను చూడగలదు. అంత శక్తివంతమైన సిఐఏ నిఘాకు తెలియకుండా భారతదేశం పోఖ్రాన్ అణుపరీక్షలు ఎలా చేసిందో తెలుసుకుందాం. 1995లో పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న కాలంలో భారతదేశం అణుపరీక్షలకు సిద్ధమైంది. కానీ సిఐఏ గూఢచారి ఉపగ్రహం భారత్ అణుపరీక్ష సన్నాహాలు గుర్తించి ఆంక్షలు విధిస్తామని బెదిరించింది. దీంతో భారతదేశం అణ్వాయుధ పరీక్షలు కొంతకాలం నిలిపివేసింది. 1998లో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ ఆర్ చిదంబరం మరియు సైంటిఫిక్ అడ్వైజర్ అబ్దుల్ కలాంను కలిసి అణుపరీక్షలు నిర్వహించడానికి ఎంత సమయం పడుతుందని అడిగారు. అప్పుడు కలాం గారు దాదాపు 30 రోజులు పడుతుందని చెప్పారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు అణుపరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించమన్నారు. మరుసటి రోజు నుంచి శాస్త్రవేత్తలు మరియు సైనికులు ఆపరేషన్ శక్తిని మొదలుపెట్టారు. ఆ మిషన్ సీక్రెట్గా ఉంచేందుకు శాస్త్రవేత్తలు ఒక సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్తున్నామని, 20 రోజుల వరకు ఫోనుకు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని వారు భార్యాపిల్లలకు చెప్పి మారుపేర్లతో చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి బయలుదేరారు. పోఖ్రాన్ నేరుగా వెళ్లకుండా వేరే ప్రదేశాల మీదుగా శాస్త్రవేత్తలు సైనిక దుస్తుల్లో అక్కడికి చేరుకున్నారు. డిఆర్డిఓకి చెందిన 100 మంది శాస్త్రవేత్తలు పోఖ్రాన్లో కలుసుకున్నారు. శాస్త్రవేత్తలు పోఖ్రాన్ చేరుకున్నారు. ఇప్పుడు అణుబాంబును ముంబై నుంచి పోఖ్రాన్కు చేర్చాలి. ముంబైలో అర్ధరాత్రి అయినప్పటికీ హడావిడి కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ కాకుండా, ఎటువంటి సందేహాలు రాకుండా ఉండేందుకు తెల్లవారుజామున 2 గంటల నుండి 4 గంటల మధ్యలో ట్రక్కుల్లో అణుబాంబులు బయలుదేరాయి. ఒక్క ట్రక్కులో 5 సాయుధ జవాన్లు ఉన్నారు. ఆ ట్రక్కులపై బాంబులు వేసినా తట్టుకునేలా రక్షణ కవచాలు ఏర్పాటు చేశారు. ఇతర పరికరాలతో పాటు అణుబాంబులను ట్రక్కుల్లో ఎక్కించారు. చరిత్ర మొదలవబోతుందని డిఆర్డిఓ సీనియర్ సభ్యుడు అన్నారు. అప్పటికే ఎయిర్పోర్ట్ నుంచి అన్ని క్లియరెన్స్లు వచ్చేశాయి. ట్రక్కులు నేరుగా రన్వే వద్దకు వెళ్లిపోయాయి. వాటిని తరలించేందుకు అక్కడ A132 ఎయిర్క్రాఫ్ట్ సిద్ధంగా ఉంది. ముంబై నగరాన్ని నిమిషాల్లో నాశనం చేయగల బాంబులు ఆ విమానంలో ఉన్నాయని ఎవ్వరికీ తెలీదు. తెల్లవారుజామున A132 ఎయిర్క్రాఫ్ట్ ముంబై ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. 2 గంటల తర్వాత జైసల్మేర్ ఎయిర్పోర్ట్లో దిగింది. అక్కడ అప్పటికే కాన్వాయ్ సిద్ధంగా ఉంది. ఆ వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి ట్రక్కులు పోఖ్రాన్కు చేరాయి. ట్రక్కుల నుంచి దింపే సమయంలో ఏ అనుమానం రాకుండా ఉండేందుకు ఆయుధాలను టవల్తో చుట్టారు. సైనికాధికారులు, శాస్త్రవేత్తలు పోఖ్రాన్ చేరుకున్నారు. ఇప్పుడు బాంబును భూగర్భంలో అమర్చాలి. యుఎస్ గూఢచారి ఉపగ్రహం చాలా శక్తివంతమైంది. అది స్పేస్ నుంచి ఒక వ్యక్తి చేతికున్న గడియారంలో టైమును కూడా చూడగలదు. అంత శక్తివంతమైన నిఘా కళ్ళు కప్పి సైనికులు, శాస్త్రవేత్తలు భూగర్భంలో బాంబును అమర్చాలి. దానికోసం శాస్త్రవేత్తలు భారతదేశపు యొక్క సొంత ఉపగ్రహం ద్వారా అంతరిక్షం నుంచి ఏమి చూడొచ్చో ఏమి చూడకూడదో ఒక అవగాహన కలిగింది. భారతీయ శాస్త్రవేత్తలకు అమెరికా గూఢచార ఉపగ్రహం ఎప్పుడు పోఖ్రాన్ కక్షలోకి వస్తుందో ఖచ్చితంగా తెలుసు. అందుకని సిఐఏ గుర్తించడానికి అవకాశం ఇవ్వకుండా సన్నాహాలన్నీ రాత్రిపూటే చేసేవారు. ఈ పరీక్షాకాలంలో ఉష్ణోగ్రతలు దాదాపు 51 డిగ్రీలు ఉండేది. దీంతో పాటు ఆ ప్రాంతమంతా విషపూరితమైన పాములు, తేళ్లతో నిండి ఉండేది. పేలుడు జరిపేందుకు సన్నాహాలు చేస్తుండగా ఒక సైనికుడి ఛాతీపై తేలు కుట్టింది. కానీ ఆ సైనికుడు కనీసం శబ్దం బయటికి రానీయలేదు. ఎటువంటి వైద్య సహాయం తీసుకోకుండానే తన పనిని కొనసాగించాడు. అణుబాంబు పరీక్షలు జరిపే పరికరాలకు వైట్ హౌస్, విస్కీ, తాజ్మహల్ లాంటి పదాలను కోడ్లుగా వాడేవారు. అంతా సజావుగానే ఉందని చూపించడానికి సైనిక అధికారులు, శాస్త్రవేత్తలు క్రికెట్ కూడా ఆడేవారు. చాలా సమస్యలు, సవాళ్లు ధైర్యంగా ఎదుర్కొని సన్నాహాలు సైనికులు, శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. కానీ ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు మనం అణుపరీక్షలు పోఖ్రాన్లోనే నిర్వహిస్తామని. ప్రపంచ దేశాల దృష్టి పోఖ్రాన్ నుంచి మరలించేందుకు చాంద్పూర్లో శక్తివంతమైన అగ్నిషిఫ్ని పరీక్షించబోతున్నట్లు హడావిడి చేయడం ప్రారంభించారు. ఇది ఖచ్చితంగా యుఎస్తో పాటు ప్రపంచ దేశాల దృష్టిని పోఖ్రాన్ నుంచి చాంద్పూర్కు ఆకర్షించింది. సరిగ్గా అదే సమయంలో మన వాళ్ళు మే 11 3 గంటల 45 నిమిషాలకు అణుబాంబుని పరీక్షించారు. వందలాది జవాన్లు దూరం నుండి ఆ దృశ్యాన్ని వీక్షించి భారత్ మాతాకి జై అనే నినాదాలు మిన్నంటాయి. ప్రపంచంలో అణ్వాయుధ దేశాల ఆధిపత్యం అంతం చేశాం. ఇప్పుడు 100 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఏం చెయ్యాలో ఎవరూ చెప్పలేరు. ఏం చేయాలో ఇప్పుడు మనమే నిర్ణయిస్తాం అని అన్నారు అబ్దుల్ కలాం.
అబ్దుల్ కలాం ప్రధాని నివాస్కి ఫోన్ చేసి, సార్ మనం సాధించామనగానే ఆ క్షణం వర్ణించడానికి సాధ్యం కాదని, చాలా సంతోషం సంతృప్తి కలిగాయని వాజ్పేయి గారు అన్నారు. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు టెలివిజన్లో అణుపరీక్షల విజయాన్ని ప్రకటించే వరకు ఈ ప్రణాళిక CIAకు తెలియదు. ఇది అమెరికా చరిత్రలోనే ఓ పెద్ద ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్.